సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మీకు రాడికల్స్ సంబంధాలు కొనసాగుతున్నా దళంతో ఎప్పుడు మీకు పరిచయం ఏర్పడింది? దళాలు ముందు నుంచి ఉన్నాయి పరిచయం. నేను పూర్తిగా దళాలు లేకపోవాలన్నా కూడా తీసుకోలే. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నింది. 92లో ఏమైందప్ప అంటే 92లో సంక్షోభం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. పార్టీలో అనంతపురం జిల్లానే పశ్చిమ బెంగాల్లో గ్రూపులు విప్లవం కోసం పుట్టినాయి, ఇక్కడ దందాల కోసం గ్రూపులు పుట్టినాయి. అనంతపురం జిల్లాలో రోజుకొకటి పుట్టుగొడుగుల్లా పుట్టినాయి. ఆర్ఓసి అని, కోడిపుంజ అని, చిన్న సుదర్శన్ ఒకటని, రెడ్ స్టార్ అని రకరకాల పేర్లతో వచ్చినాయి. ఎవరు నక్సలైట్లు, ఎవరు సిద్ధాంతాలు అంటే ఏం లేదు. కానీ అప్పట్లో పట్టాల గోవర్ధన్ రెడ్డి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టారు కదా. ఎవరు? పట్టాల గోవర్ధన్ రెడ్డి. ఎవరు వాళ్ళ పేర్లే తెలియదు. వాళ్ళది దందా జరగాలంటే నక్సలైట్. ఓకే. కొంతమంది ఇట్లా రగ్గ కప్పుకొని పొగ్గొట్టాలు పెట్టుకొని, పొగ్గొట్టమంటే ఇట్లా పైపు ఉంటుంది, ఆ పట్టుకుని అన్నలు వచ్చినారు అని చందాలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అట్లా వైపు ఏమో ఐడియాలతో కొంతమంది ఉంటారు, భావజాల ప్రభావంతో, కొంతమంది ఆ ముసుగులో దందాలు అంటే నక్సలైట్లు. ఇప్పుడు చర్చిలకు వచ్చే వరకు, ఆర్కే గారు చర్చిలకు వచ్చే వరకు చాలా మందికి నక్సలైట్లు అంటే వీళ్ళు చంపడము, పేల్చడము అనేటువంటి ఒక దుష్ప్రచారం జరిగింది. అంటే మీడియా కావచ్చు, సారీ మీరేమనుకోవద్దండి, బయట ఉన్నటువంటి ఈ భావజాలాలు అన్నీ కూడా నక్సలైట్లు అంటే వీళ్ళు ఏదో దొంగతనాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. విప్లవం నీకు టీవీ టవర్ వెళ్తే వస్తుందేమయ్యా, మైక్రో స్టేషన్ వెళ్తే వస్తుంది, ఇంతమంది పోలీసు వాళ్ళు మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళని చంపుతారా అనేవాళ్ళు. అరే పోలీసు వాళ్ళని ఎందుకు చంపుతారు నక్సలైట్లు? ఇప్పుడు నేనున్నాను, నేను నక్సలైట్, నేను బజార్ అంటే నాకు స్టిక్కర్ ఉంది నక్సలైట్ అని. మరి పోలీసు వాళ్ళకి టోపీ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, మరి పోలీసు వాళ్ళు అంటే పట్టపట్ట నేడం కలిసినారన్నా? నక్సలైట్ ఉద్యమంలో పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు టార్గెట్ వ్యక్తిగా ఎక్కడా కాలేదు. ఉద్యమ ప్రభావంలో ఒక పర్సనల్గా పోలీసు వచ్చి ఆ ఉద్యమాన్ని అనచాలన్నా ఆయన రివార్డు కోసమో, అవార్డు కోసమో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ మిలిటెంట్ల పైన అరాచ్మెంట్ పెరిగినప్పుడు ఈ ఉద్యమానికి అడ్డంకి వచ్చిన అడ్డు తొలగించారు తప్ప ఎవరిని చంపలే. టార్గెట్ ఎక్కడ అంటే పోలీసులు చంపడం వెనక ఉద్దేశం కూడా ఆయుధాల కోసం తప్ప వాళ్ళ మీద వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా కట్టేసి. ఇప్పుడు మనం డిండి కానీ మన చాలా దగ్గర జరిగినాయి. ఎందుకు మనకు ఈ ఒరిస్సాలో కోరాపుట్ సంఘటన ఉంది. కోరాపుట్ సంఘటనలో ఎవరిని చంపినాము? ఎవరు చెప్పలేదు, కాల్పుల్లో చనిపోయారు. కాల్పులు చేసినారు కానీ ఎక్కడ చెప్పేది జంపన్న అదే కదా చేసిన కల్లెమల్ల బల్లెమల్ల అక్కడ అటాక్ రైడ్ చేసినప్పుడు జరిగినటువంటి తప్ప అది డైరెక్ట్ వార్ తప్ప టార్గెట్గా పోలీసులు చంపింది అయితే నాకు తెలిసినంత వరకు. టార్గెట్ అయి ఉద్య ప్రభావంతో అయినటువంటి వాళ్ళు నీకు తెలిసినట్టే పరదేశ్ నాయుడు, ఉమేష్ ఇటువంటి వాళ్ళని వీళ్ళ వల్ల వీళ్ళు ఒక టార్గెట్గా యాంటీ కమ్యూనిజం అనేటువంటి దాన్ని ఒక బుక్కులు రాసి దీన్ని ఒక గ్రౌండ్స్ అని ఏర్పాటు చేసి ఉద్యమానికి పూర్తిగా ఉన్నటువంటి ఆ విధంగా అనుకుంటే వ్యాస్ గారు కానీ, ఉమేష్ చంద్ర కానీ, పరదేశ్ నాయుడు అందరూ కూడా టార్గెట్ అయ్యారు కదా. నేను అనేది అటువంటి వాళ్ళు పోలీస్ అనేవాళ్ళు టార్గెట్ అయినటువంటి వాళ్ళని చేసి ఉంటారు. ఇప్పుడు నాకు పోలీసులకి ఏం లేదు, పార్టీకి అంటే ప్రజా ఉద్యమానికి ఆ యుద్ధంలో ఒకవైపు వాళ్ళు ఒకవైపు వీళ్ళు ఉన్నప్పుడు యుద్ధంలో ఎవరు ముందు చేయైతే వాళ్ళది అది కామన్. ఓకే. అంతవరకు వెళ్ళక ముందు మీరు పార్టీకి ఎప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించారు? 92. అంటే పార్టీ అప్పటి వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండబంది మీకు? మామూలుగా లీగల్గా ఉండా, ఇంటితో సంబంధాలు ఉన్నాయి, ఇంటి నుంచి చేసుకుని ఉండా. 92 నుంచి ఇంకా నువ్వు పూర్తి రావాల్సిందే అనేటువంటి పార్టీ. నువ్వు ఎన్నాళ్ళని ఇట్లుంటావు, నువ్వు ఫ్యామిలీతో తెంచుకోవాలి నువ్వు అనేటువంటిది. అంటే అప్పటికి నిజంగా అయితే అనంతపురం జిల్లాలో సంక్షోభం తీవ్రమైంది. కొండపల్లి సీతారామయ్య లాంటి పెద్ద తల పోతే ఇంకేడుంటారు అనేటువంటిది మాకు ఇక్కడ ఎక్కడా లేదంటే గణపతి వర్గం అని పెట్టేసినారు పేరు. సిపిఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ అనేది గణపతి వర్గం అని 92లో పెట్టారు. అప్పుడు పుల్లంజన్న వచ్చాడు మా జిల్లాకు. పుల్లంజన్న రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాయి, ఆయన వచ్చినాడు. నేను అప్పుడప్పుడే ఆయన రావడం నా అదృష్టం. పుల్లంజన్న చూద్దాం అనుకోవాలి. ఆయన క్యాప్ కూడా నేను కొన్నేళ్ళు దళంలో నా బ్యాగ్లో పెట్టుకున్నా. అంటే పుల్లంజన్న అంటే ఒక ఊపు వచ్చేది మాకు. ఆయన వచ్చినాడు, ఇది ఆయనకు ఇట్లా తలకాయ వరకొని ఇది అయ్యలేదు ఇదంతా అనేసి. ఇకంటే కొమ్ములు తిరిగినటువంటి యోధులు ఉన్నారు ఇటువంటి అనంతపురం జిల్లాలో. అంటే బండాయి మాస్టర్ కావచ్చు, ఇట్లా వాళ్ళంతా ఆర్కేను వీళ్ళంతా కూడా రాజకీయాల ఉదాహరణలు. వీళ్ళు రిపోర్ట్లు పైకి పోలే, వీళ్ళు చేసేటువంటి లొసుగులు ఇవన్నీ బయటపడితే ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని నుంచి చాలా ఇబ్బంది పడినారు. అప్పుడు ఎవరు నిలవన్నారు? అప్పుడు డీసీ జిల్లా కమిటీ ఉండేది సత్యం కుమార్ అన్నను సత్యం ఇద్దరే
రామచంద్రప్ప అన్నాడు, ఇంకంతా ఆర్గనైజర్లు నాగరాజ్ అంట, శేఖర్ అంట ఇట్లా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎట్టిముత్యాలప్ప అక్కడ పోయినాడు, ఇంకంతా అట్లా పోయినాడు. తెలంగాణ ఆనంద్ ఇటువైపు ఉన్నాడు. మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మేము నిలబడినాము. ఏం చేయాలనేది అర్థం కాకపోతే నువ్వు ఇంక ఫుల్ టైమర్గా రావాలా అని సరే సరేలేనా, ఇంకా ఫుల్ టైమర్ అంటే ఇంక ఇప్పుడు చేస్తుండేది కదా, మేమేం యాడున్నామప్ప యాపొద్దు కాలేజీ పోయినామని. మేమంటే అట్లా కాదు, దీంట్లో ఒకటి ఉంటుంది అని నిర్మాణ పద్ధతులు అవన్నీ చేసేసి నీ అబ్జర్వేషన్ అంటే విప్లవంలో నారాయణమూర్తి సినిమాలు చూసి బూట్లు చూసి పోయేటువంటి కార్యక్రమం ఉండదు బయట అనుకుని అట్లా ఉత్సాహంగా పోయి అన్నల్లో కలిసిపోతే ఇంకా అయిపోతుంది అంటే ఒక అబ్జర్వేషన్ పెట్టేవాళ్ళు. నిజంగా మన నైతికమైనటువంటి విలువలు కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నీ ప్రాక్టీస్ మొత్తం సర్వే ఉండేది వాళ్ళు. అది కింద నుంచి ఒక శిలలో పెట్టి ఒక సంఘం నుంచి అక్కడి నుంచి మళ్ళీ పైన చర్చించి డీసీలో చర్చించి నీకు అంటే పిఆర్ అంటే పూర్తి విప్లవకారుడిగా ఇచ్చేటువంటి రోజులు అవి రూల్స్. అది అప్పట్లో మనం అన్ని పాస్ అయినాము, రాకోకుండా ఉండవు ఏంది నీ పరిస్థితి అనేటువంటిది అన్నారు. అంటే 92లో మీరు పార్టీకి పూర్తిగా అంటే 92 అదే చెప్పారు కదా, అప్పుడు మా తుపాకులు డంపులు ఇవన్నీ పరిటాల రవి వాళ్ళు వీళ్ళు ఆర్ఓసీలో వాళ్ళు వీళ్ళంతా తీసుకుపోతున్నారు. మా ఊరికి వచ్చింది దళం, మా ఊరికి దళమే వచ్చేది కాదు. వచ్చేసి ఇట్లా నరేంద్ర ఉన్నాడంటే నన్ను అప్పుడు ఇంకా రామచంద్రప్పన్న వాళ్ళంతా లోపలే ఉన్నారు. ఊరు బయట వచ్చి పడుకొని ఇంక ఎట్లా మనదంత పరిస్థితి ఇది ఉంది ఇట్లా అంటే అప్పటికే ఆనంద్ అని ఇక్కడ తిరిగేవాడు, మాతో పాటు ఉండేవాడు. నా రూమ్లో స్టూడెంట్ ఆర్గనైజర్ అక్కడ తెలంగాణ ఇంటి ఇంక రా బా ఎన్నాళ్ళు ఉంటాడు, మా కుటుంబంతో ఆయనకు బాగా అమ్మ మేము సన్నోని వేసిపోతాం అది ఇది అని చెప్పేసినారు. అట్లా వెంకటాపురం కల్లా అట్లా వెళ్ళిపోతే ఆడ నరసింహకోట దగ్గర ఆ రోజు మేము దళం ఉంటే గుట్టకు అగ్గి పెట్టినారు. వీళ్ళంతా వచ్చేసి ఆడైతే అప్పుడు డంపుల్లోనూ ఆడంతా ఈ సంక్షోభం మీటింగ్ అయిపోతేనే పార్టీ చీలిపోయింది, అంత కొండపల్లి సీతారామయ్య మన వైపే ఉన్నాడు, ఇంకేడుంది పార్టీ అది ఇదని. ఓరే నేమనంటే గుట్టకు అగ్గిచ్చి సంపల్ల నీకు రాళ్ళు కొడివాన్లు అన్నీ వేసుకొని వచ్చి గుట్టకు అగ్గి పెట్టేశారు. ఈరోజు మా ధరణి సభ్యుడు ఉండి హరి అని ఇప్పుడు వచ్చింది ఇంకొక ఆయనకి గాయాలు తగిలినాయి. నేను ఆ రోజే టౌన్కి వచ్చేసి పోయేతలకే ఇట్లా అరిని ఇట్లా వేసినారని అక్కడ గంగంపల్లి అని ఉంటుంది, ఆడొచ్చి నన్ను బస్సులో దింపుకున్నారు. సంగమంలో వచ్చి నువ్వు పోవద్దు ఆడ ఇట్లా గలాట జరుగుతుంది అగ్గి పెట్టి ఎట్లా చేసినారు, ఆయన వేసుకొచ్చినట్టు ఆయన వేసుకొచ్చి హాస్పిటల్లో పెట్టేసి. అక్క మీరు చెప్పండి, అన్న ఏమో 6వ క్లాస్ నుంచి రాడికల్స్ మూవ్మెంట్లోకి వెళ్ళారు, మీరు చదువుకోకపోయినా ఏమి పరిచయం గురించి చెప్తా అసలు పార్టీకి ఎలా పరిచయం అయ్యారు మీరు, మీ కుటుంబం, మీరు ఎందుకు అటువైపోయారు? అంటే కమ్యూనిస్ట్ భావాలతో వెళ్ళారా, ఆ కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టినందుకు వెళ్ళారా? మా అమ్మ వాళ్ళది బళ్ళారి, మా తాత వాళ్ళది తాడిపత్రి పస్లూరు కొట్టాలపల్లి అనమాట, తాడిపత్రి దగ్గర. మా తాత అక్కడ వాళ్ళ రెడ్డి అయినా కూడా తను కమ్యూనిస్ట్ లాగానే పనిచేస్తున్నాడు మొత్తం అందరితో. అక్కడ భూస్వాములందరికీ జరిగే వ్యతిరేకత అంతా తీసుకొచ్చి వాళ్ళందరితో ఫైటింగ్ చేసుకుంటేనే మా తాత అక్కడి నుంచి ఇంకా ఉండలేని పరిస్థితిలో తాడిపత్రి చేరినాడు. అంటే నాకు మా అమ్మ వాళ్ళకి పెళ్లి కాకముందు నుంచి కూడా మా తాత ఒక కమ్యూనిస్టే, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా ఉన్నాడు మా తాత. అమ్మ నాన్న. మా ఇంట్లో ఎప్పటికీ కూడా దేవుడు భక్తి అనేది ఉండదు, మనం నమ్మాల్సింది మనిషిని నిజాయితీని ఇట్లా ఉండాలి అని మా తాత నేర్పించినాడు. కానీ ఈ దేవుడిని నమ్మాలా అనేది ఊహే ఉండేది కాదు, మా ఇంట్లో ఒక పటం కూడా ఉండేది కాదు. అట్లా ఆ విధంగా పార్టీలో మీరు ఎప్పుడు పార్టీకి వెళ్ళారు? అంటే నేను డిగ్రీకి ఇక్కడ వచ్చినాను, 97లో వచ్చినాను ఇక్కడ తాడిపత్రి నుంచి కేఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో చదివినా. నేను చదువుతూ ఇక్కడ మహిళా సంఘంలో పనిచేసినాను, అభ్యుదయ మహిళా సంఘం అని చెప్పేసి మహిళా సంఘంలో పనిచేస్తూ మహిళా సంఘం పత్రికల్లో పంచుతూ చందాలు, తర్వాత మహిళలకు ఏమైనా సమస్యలు వచ్చినా మా సంఘం తరపున పరిష్కరిస్తూ అట్లా. అప్పుడు సూర్యనగర్ కాలనీకి సంబంధించి కూడా మేము ఇక్కడ ఉండి అప్పుడు అది కూడా మేము డీల్ చేస్తున్నాము. పార్టీకి ఎప్పుడు వెళ్ళారు లోపలికి? అన్న 2000లోనా వెళ్ళాము. అంటే పూర్తి స్థాయిలో వెళ్ళారు. ఎవరు మీకు బాధ్యులు అప్పుడు? మాకప్పుడు ఇక్కడ సుజాత అని ఉండేది, తను జేఎన్టీలో, తను మహిళా సంఘం తనే. తర్వాత 2000 సంవత్సరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి